రేపు 29 అమావాస్య చాలా పవర్ఫుల్. అందులోనూ మనకి గ్రహణంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి కాస్త కీడుతోటి వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంటే చెడు అంతా కూడా ఏదన్నా ఉన్నా కూడా కాస్తో కూస్తో ఇంట్లో ఉన్నటువంటి చెడంతా బయటకు వెళ్ళిపోయి, అలాగే మనకి ఈ అమావాస్య వలన గ్రహణం వలన వచ్చేటటువంటి ఎఫెక్ట్ అనేది మనకు కలగకుండా చేయటానికి, మన ఇంటిలోనికి ప్రవేశించకుండా చేయటానికి ఈ గుమ్మానికి ఇది కట్టడం అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది. మనకి మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. మనకి మంచైనా చెడైనా ఏదైనా ప్రవేశించాలన్నా మనకు గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి. దేవతలైనా అలాగే ఏదైనా దుష్టశక్తులైనా దరిద్ర బాధలైనా ప్రవేశించాలంటే ప్రతి దానికి కూడా గుమ్మం అనేదే ముఖ్యం అన్నమాట. కాబట్టి మీరు అలాంటి గుమ్మానికి ఇలా కట్టడం వలన ఏంటి అనంటే కొన్నిసార్లు అంటే దుష్టశక్తులు ఇలాంటివి ప్రవేశించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రత్యేకంగా మనకి ఈ అమావాస్య గడియల్లో ఈ అమావాస్య మనకి సూర్యగ్రహణంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి కాస్త దోషము అంటే కాస్త కీడుతో వచ్చేసిందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగిందనమాట. అంటే మామూలుగానే అమావాస్య అంటే కాస్త దుష్ట శక్తులు చెడు గ్రహాలు ఇలాంటివి సంచరిస్తూ ఉంటాయని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు బయటకు వెళ్లకుండా ఉండమని చెప్పేసి, అలాగే తల స్నానాలు చేయాలని కొన్ని అంటే ఇంటిలోకి వచ్చేటప్పుడు కాస్త కాళ్ళు కడుక్కొని రావటము, ఏదన్నా దూర ప్రయాణాలు చేయకూడదని చెప్పేసి రోడ్డు మీద కూడా చూసి నడిచేటప్పుడు కూడా కాస్త చూసి నడవమని ఇలాంటివి కొన్ని మనకి చెప్తూ ఉంటారు. అలాగే మనకెప్పుడు కూడా గ్రహణం అనేది పౌర్ణమి కానీ అమావాస్య తిథుల్లో కానీ ఏర్పడుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే అమావాస్య గడియల్లో ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడింది. ఇది మామూలుగా ఉదయం వచ్చేసి ఏమీ ఉండదండి. మనకి ఈ సూర్యగ్రహణం కూడా సాయంత్రం 6:20 నుంచి 9:50 వరకు ఈ గ్రహణం అనేది ఉందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. అంటే ఈ గ్రహణము మనకి మధ్యాహ్నం పూట ఏమీ కూడా ఉదయం కానీ మధ్యాహ్నం సమయంలో కానీ కనిపించదు. ఇక సూర్యుడు సాయంత్రానికి అస్తమిస్తాడు కాబట్టి 6:20 అంటే సూర్యాస్తమయం జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా మనకేం కనిపించదు. 9:50 వరకు ఉంటుందన్నమాట. అప్పుడు కూడా ఏమీ ఉండదు. కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి కీడు కానీ దోషం కానీ ఏమీ లేదని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. అంటే చాలామంది కూడా అమావాస్య అంటే బియ్యంలో గరికెలు వేసుకోవటము, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటము చాలా తతంగం చేస్తూ ఉంటారు. అలాంటివేమీ ఇక్కడైతే చేయాల్సినటువంటి పని లేదు ఇప్పుడు ఈ గ్రహణానికి మాత్రం. కాకపోతే కాస్త గర్భిణీ స్త్రీలు ఒక్కళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ మామూలుగా ఉండొచ్చు అనమాట. గర్భిణీ స్త్రీలు కాస్త కూరగాయలు కట్ చేయటం అవ్వచ్చు, కాస్త బయటికి రాకుండా ఉండటము, ఇలాంటివి కొన్ని నియమాలు గర్భిణీ స్త్రీలు పాటిస్తే వారికి మంచిది. అందులో ఈ అమావాస్యకి ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఉగాదికి ముందు రోజు వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకి ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ రోజున మనం ఏది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి కొన్ని నియమాలతో అసలు ఈ గుమ్మానికి ఏం కట్టాలి ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అమావాస్య అంటే చాలామంది కూడా చెడు అంటే ఏదైనా దోషాలు వస్తాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అందులో మనకేంటంటే దుష్టగ్రహాలు చెడు శక్తులు ఏదైనా అంటే మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కొంచెం మనుషుల మీద కూడా కొంతమంది ఏదన్నా కక్షలతోటి అలా ఏదైనా చేపిస్తూ ఉంటారనమాట. అటువంటి ఎఫెక్ట్స్ మొత్తాన్ని తీసేయటానికి మనకి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే మన ఇంటి మీద పడి ఎప్పుడు కూడా నరదిష్టి ఉంటుందండి. మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన బంధువులే అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఎప్పుడు ఇంటి మీద ఒక చూపు ఒక కన్ను వేసి ఉంచుతారనమాట. అంటే వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు, వీళ్ళు ఏడవాలి, వీళ్ళు బాధలు పడాలి, ఇల్లు అలా కట్టుకున్నారు ఇలా కట్టుకున్నారు, తెగ సంపాదించుకుంటున్నారు, అది ఇదని చెప్పేసేసి ఎప్పుడు కూడా ఇంటి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. ఆ ఏడుపులు ఏంటంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మనకు తగిలి మన ఇంట్లో కూడా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వారికి కావాల్సింది కూడా అదే. మనం ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసేసి మనకు అర్థం కాదు. కానీ నరుల దిష్టికి నల్ల రాళ్లే పగిలిపోతాయి. అలాంటి రాళ్ళు కొండలే పగిలిపోతున్నప్పుడు మనుషులు ఎంత కాబట్టి వారి దిష్టిని వారికే తిప్పి కొట్టడానికి
ఈ గుమ్మానికి ఇది కట్టుకోవటం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయటం వలన మనకేంటంటే మనకి తర్వాత రోజు ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఈ ఉగాది కొత్త సంవత్సరంలో మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాకపోతే కొన్ని నియమాలతో దీన్ని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అమావాస్య రోజు కాబట్టి మనకు దోషం అనేది లేదు అని చెప్పేసి పండితులు చెప్పినా కూడా మీరు ఆ రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. ఆ ఇల్లు తుడిచేటటువంటి నీటిలో మీరు కాస్తంత రాళ్ల ఉప్పు అలాగే చిటికెడంత పసుపును వేసేసి ఇంటిని శుభ్రంగా తుడుచుకొని ఆ నీటిని ఏదన్నా డ్రైనేజీ కాలువలో పారవేసేసేయండి. అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజున ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య గడియల్లో లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తుందని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజున మీకు చేతనైనంత వరకు సింపుల్గానైనా సరే లక్ష్మీదేవి ముందల ఒక చిన్న దీపం వెలిగించండి. ఒక చిన్న బెల్లం మొక్కో లేదా ఒక అరటిపండో ఇలా ఏదో ఒకటి సమర్పించేసి మీరు లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి ఏదన్నా చెడు శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా దోషాలు ఇలాంటివన్నీ కూడా పోవటానికి ఆ దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి చీకటిని తరిమికొట్టి వెలుగుని మన జీవితాల్లోకి పంచటానికి ఇలా చాలా రకాలుగా దీపం ఏంటంటే దారిని చూపిస్తుంది. అలాగే ఆ రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. ఇంట్లో మాంసాహారం వండకూడదు. గోళ్లు కత్తిరించటము, మగవారైతే షేవింగ్ చేసుకోవటము అంటే గడ్డాలు చేయించుకోవటము, హెయిర్ కటింగ్ చేయించుకోవటము ఇలాంటివి చేయకూడదు. ఇంట్లో ఆడవారు కూడా జుట్టు విరబోసుకొని తిరగటము అంటే ఎండెక్కిందాక నిద్ర లేవకుండా ఉండటము, ఇల్లంతా శుభ్రంగా లేకుండా ఎలా పడితే అలా ఉంచేసేయటము ఇలాంటివి అంటే గడప మీద వాకిట్లు అంటే గుమ్మంలో ఎదురుగా పొనుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రంగా చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసేసుకొని ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట అయినా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఆ రోజు మీరు ఇలా గుమ్మానికి కట్టుకోవటం వలన ఒక గంటలోనే మీరు మంచిగా శుభవార్తలు వింటము, మీకున్నటువంటి ఎప్పటి నుంచో మొండి సమస్యలు ఉంటాయి అలాంటివన్నీ పోవటము, డబ్బు పరంగా బాగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలామంది కూడా మనం చూసినట్లయితే ఎంత కష్టపడినా కూడా మాకు అస్సలు కలిసి రావట్లేదు, మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు, ఎంత చేసినా కూడా మాకు కనీసం చిన్న చిన్న అవసరాలకు కూడా మాకు వచ్చే సంపాదన అనేది సరిపోవటం లేదు, సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అసలు ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది, ఈ బాధలు భరించలేకపోతున్నాము, అసలు మాకు ఏంటి కర్మ అని చెప్పేసేసి చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు. అంటే వారికి ఏంటంటే వచ్చే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నీటికిలాగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అసలు ఏం చేసినా కనీసం ఉండటానికి కూడా సొంత ఇల్లు కూడా లేక అద్దెలు కట్టుకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. సంపాదన సరిపోక అప్పులు పాలైపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనకి డబ్బున్న వాళ్ళని చూసినట్లయితే చాలామంది కూడా వాళ్ళు రహస్యంగా ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. వారికి అందుకనే ఇలా అంత బాగా కలిసి వస్తుందన్నమాట. మనకేంటంటే బాధలు పడేవాళ్ళం ఎక్కువగా మన బాధల్లో మనం ఉండి ఇలాంటివి పరిహారాలు పూజలు అంటే పెద్దగా పట్టించుకోమన్నమాట. అలాంటివి పట్టించుకోకపోవటం వలన మనకి ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా ఈ సమస్యలు అనేవి జీవితాంతం వస్తూనే ఉంటున్నాయి కానీ ఎక్కడా తగ్గట్లా. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటివి నమ్మాలి. ఏదైనా సరే నమ్మకం లేకుండా చేస్తే ఏది కూడా మనకు సిద్ధించదు. ఇలాంటివి దోషాలను తీసేయటానికి, దరిద్రాన్ని తీసేయటానికి, ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులను తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. కొంతమంది ఇళ్లల్లో మనం గమనించినట్లయితే తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, అలా ఎప్పుడు గొడవలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు గొనగటము, తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటము, ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు, చాలా అసలు ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందంటే నరకంలాగా ఉంటుందన్నమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఇంట్లో చెడు శక్తులు అనేవి ప్రవేశించినవి. అంటే ప్రతిదీ మనకు కనిపించదు. మంచి ఎలాగైతే మనకు కనిపించదో చెడు కూడా కనిపించదు అనమాట. ఇంట్లో చెడు
వస్తుంది అంటానికి మనకు అర్థం ఏమిటి అనంటే అలా తరచూ గొడవలు జరగటమే అర్థం. అలాంటి చెడును తరిమి కొట్టేయటానికి ఈ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే అమావాస్య కోసం ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు పరిహారాలు చేసేవాళ్ళు. ఎప్పుడు అమావాస్య వస్తుందా, ఎప్పుడు పరిహారాలు చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. అలాగే రేపేంటంటే కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే అవి మానేసేయండి. అలాగే రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలామంది కూడా దిష్టిపరంగా చాలా రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటివి తీసేసుకొని అవి రోడ్ల మీద జనం తొక్కేటట్లుగా వేస్తూ ఉంటారు. వాటన్నింటినీ మనం ఏంటంటే తెలిసి తెలియక తొక్కినా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రావటం వలన మనకు ఆ సమస్య అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీరు పాటించండి. ఇంకా రేపేంటంటే మీరు పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ఈ అమావాస్య రోజున వేసుకోకూడదు. నలుపు ఏంటంటే నష్టాలను కష్టాలను పెంచడానికి, శని దోషాలను, మన జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలను పెంచడానికి నలుపు రంగు బట్టలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఉంటే ఏదన్నా ఒకరోజు వేసుకోండి, కానీ రేపు మాత్రం ఈ పరిహారం చేసే రోజున అమావాస్య రోజున మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇక మిగిలిన ఎరుపు అవ్వచ్చు, ఆకుపచ్చ, ఇలాంటివి ఏవి, పసుపు, ఇవి ఏవి వేసుకున్నా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. అమావాస్య రోజున గుమ్మానికి మీరు ఇది కట్టడం వలన మీ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక మీ యొక్క అదృష్టాన్ని ఆపటం అనేది ఎవ్వరి తరం కూడా కాదు. ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. అంటే దోషాన్ని చెడును తీసేసి మనకు బాగా కలిసి రావటానికి ఈ వస్తువులు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు అంటారు. అయినాక సరే జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, అలా లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. మన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటిలోకి కోట్ల రూపాయలతో అడుగు పెట్టాలి అనంటే ఇటువంటి పరిహారాలు, అందులో ఖర్చు లేని పరిహారాలు అనమాట. ఇవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. చాలామంది అంటే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, గురూజీల దగ్గరకు వెళ్ళి మేమేం చేస్తే మాకు బాగా కలిసి వచ్చిద్ది అది ఇది అని చెప్పేసేసి, అంటే అప్పుల పరంగా వచ్చు, ఇంటి పరంగా సమస్యల వల్ల వెళ్ళి అడుగుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు ఏంటంటే వేలకు వేలు ఖర్చులు అడుగుతూ ఉంటారనమాట, డబ్బులు అలా తీసుకొని వారికి ఏదైనా చెప్తూ ఉంటారు. అలా చేసినా కూడా మీకు ప్రతిఫలం అనేది ఉండదు. కానీ ఈ పరిహారాలు ఏంటంటే స్వయంగా మన చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఉదయాన్నే స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇంట్లో కూడా తప్పకుండా ఒక చిన్న దీపాన్నైనా సరే మీరు వెలిగించుకోండి. అలా వెలిగించుకోవటం వలన ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరేం చేస్తారంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఒక చిన్న రెవిగ ముక్కైనా, జాకెట్ ముక్కైనా ఏదో ఒకటి సరే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. కాకపోతే చినిగిపోయినవి, ఏదైనా కాలినవి, ఇటువంటివి మాత్రం పనికిరాదు. ఒక చిన్న కర్చీఫ్ అంత ఎరుపు రంగు క్లాత్ అయినా మనకి ఇది సరిపోతుందన్నమాట. అలా తీసేసుకొని దాంట్లో చిటికెడంత పసుపు, కుంకుమ, అక్షింతలు, ₹1 బిళ్ళ, 4 నల్ల గవ్వలు, పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ 1, అలాగే యాలుక్కాయ 1 కానీ లేదా 2 యాలుక్కాయలు, అలాగే 2 లవంగాలు, వీటన్నింటినీ తీసేసుకొని మనం ఇక్కడ చూపించినట్లుగా ఒక చిన్న మూటలాగా కట్టేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి. ఎరుపు రంగు ఏంటంటే దిష్టిని తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లవంగాలను, కష్టాలను తీసేయటానికి, యాలుక్కాయ, ఆకుపచ్చ రంగు యాలుక్కాయ ఏంటంటే మనకు ధనాభివృద్ధిని పెంచడానికి, పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. అలాగే అక్షింతలు అనేవి చాలా శక్తివంతమైనవి, మన కష్టాలను తీసేస్తాయి. పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి దిష్టిని, చెడుని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయల్లో ఉన్నటువంటి నీరు ఏంటంటే మనకి అమృతంతో సమానము. అలా కొబ్బరికాయను మన ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇలా మూటలాగా కట్టేసేసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. రూపాయి బిళ్ళ ఏంటంటే మనకు బాగా కలిసి రావటానికి, సిరి సంపదలు మన ఇంట్లో ఎప్పుడు ఉండటానికి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి పనికి వస్తుంది. ఇలా అన్నీ ఉన్నటువంటి ఈ మూటని మీరు ఇంటి ముందు ఇలా గుమ్మానికి కట్టడం వలన ఇక మీకు అమావాస్య వచ్చేటటువంటి
ఎటువంటి చెడు శక్తి అనేది పొరపాటును కూడా మన ఇంటిలోనికి ప్రవేశించదు. మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. 4 దిక్కుల నుంచి అంటే సమస్యలు ఏదైనా ఉన్నా, అలాంటివి ధనద్వారాలు ఏదైనా మూసుకుపోయి ఉన్నా, అలాంటి వాటిని తెరుచుకొని మన ఇంట్లో అష్టైశ్వర్యాలతో మనం సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి అన్నీ మనకేంటంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి పచారీ షాపుల్లో కానీ లేదా మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులేనమాట. ఇవన్నీ చాలా ఖర్చు తక్కువండి. మొత్తం కలిపి కూడా ఒక్క 20 రూపాయలు కూడా అవుతాయో లేదో, కానీ మీకు దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం మాత్రం తిరుగులేని ఫలితాన్ని అనేది ఇస్తుంది. కాబట్టి చక్కగా రేపు అమావాస్య రోజున గుర్తు పెట్టుకొని గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి. మీ సుడి తిరిగిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకంటే గుమ్మం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎటువంటి చెడు శక్తులు అమావాస్య వల్ల వచ్చేటటువంటి కీడు మనకు తగలకుండా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది.